వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం. రాజకీయ పార్టీలు ఇప్పుడైనా లడ్డు రాజకీయాలు పక్కన పెట్టాలి. గాజువాక శివారు కొండ ప్రాంతంలో బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళన. యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం. మనుషులకి వన్య ప్రాణులకి మధ్య సంఘర్షణ నివారణకు హనుమాన్. బిఆర్ నాయుడు వీడియోపై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కానివ్వం. 100 కోట్ల విలువ గల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయమంటున్నారు వైసీపీ నాయకులు. మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానిక రింగ్ రోడ్ లో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వద్దకు ర్యాలీగా సాగారు వైసీపీ నేతలు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏమనాలి అధికారులు? సరే, ఫోన్ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని దేవస్థానం భూముల్ని మనం అద్దెగా అమ్ముకున్నా సరే అడిగేవాడు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే, రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే, వీరు ఇదంతా చేశారనుకుందాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరు స్పందించకపోవడానికి గల కారణాలేంటి? మీ పాత్ర ఏంటి? అధికారులకి మీరు ఇచ్చినటువంటి బలం ఏంటి? ఒకవేళ లేదు, మా పాత్ర లేదు, లేదా మేము చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి పత్రాలు లేదా తప్పుడు పత్రాలు అయితే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద లేదా ప్రభుత్వం మీద, మా అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, అది జిరాయితీ భూమే, కేవలం వీరే దాన్ని దేవస్థానం భూమి కింద, ఎండోమెంట్ ల్యాండ్ కింద దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మాట్లాడాలి కదా. రాజకీయ పార్టీలు ఇప్పుడైనా లడ్డూ రాజకీయాలు పక్కన పెట్టాలి. యుద్ధంలో చిక్కుకున్న మన వారిని వెనక్కి రప్పించాలి. ఉగాది నుంచైనా రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలని హితవు. రాజకీయానికి ఆధ్యాత్మికతకు ముడి పెట్టవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా తణుకు పర్యటనలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మేము ఒకటే కోరుతున్నాం అన్ని రాజకీయ పార్టీలకి, రాజకీయానికి ఆధ్యాత్మికతకి ముడి పెట్టొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతిరోజు ఈ లడ్డు వ్యవహారాన్ని చాలా ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు. దీనికి ఇప్పటికైనా స్వస్తి పలకమని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడితో ఆటలు వద్దని చెప్పి ప్రతి ఒక్క రాజకీయాన్ని కోరుకుంటున్నాను.
ఈవేళ కలియుగ వెంకటేశ్వర స్వామిని మీరు ఎలా చేస్తారంటే మీ రాజకీయం కోసం భగవంతుడితో కూడా మీరు ఆటాడుకుంటున్నారు. దయచేసి రేపు రాబోయేది మార్చి 10 ఉగాది, ఈ కొత్త సంవత్సరం నుంచైనా సరే మానమని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఇవాళ మనం చూసాం అమెరికా ఇరాక్ యుద్ధం, మన ప్రవాసాంధ్రులు చాలామంది చిక్కుపోయారు. మరి దీని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేకుండా ప్రతిరోజు లడ్డు వ్యవహారం. దయచేసి ఇది మాని అక్కడ చిక్కుకున్న మన ప్రవాసాంధ్రుల్ని వాళ్ళని త్వరగా తీసుకొచ్చేలా చూడమని కోరుతున్నాను. ఈవేళ వాళ్ళు చాలా ప్రాణభయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మొన్నే చూసాం కొరియా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే నిన్న రష్యా వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి మద్దతు పలికారు. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు ఇంకా యుద్ధం ఆగలేదు. మరి కొత్తగా ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఈవేళ ఎకానమీ పూర్తిగా పడిపోతుంది. ఈవేళ ఉత్పత్తులు అన్నీ పెరగబోతున్నాయి. క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతుంది. మరి దీనిపైన నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి లడ్డు వివరం పక్కన పెట్టి మన ప్రవాసాంధ్రులందరినీ తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రగతి కోసం పాల్గొనుకుంటున్నాను. ఈవేళ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈవేళ రోడ్లు చూసినా ఎక్కడ పడితే అక్కడ చాలా చండాలంగా ఉన్నాయి. దాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఈవేళ విమర్శించడం కాదు కానీ ప్రజల కొరకే మాట్లాడుతున్నాను. ప్రజలు చాలా అసహించుకుంటున్నారు, అందరినీ అసహించుకుంటున్నారు. వీళ్ళని లేదు వారని లేదు. ఎందుకంటే మీరు చేస్తుంది నవ్వుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకొని అసెంబ్లీలో హుందాతనంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పాటుపడని చెప్పి తెలిసి మనవి చేస్తాను. అలాగే ప్రవాసాంధ్రుల్ని త్వరగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకునేలాగా కృషి చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. దయచేసి రాజకీయాలు మాని రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడి మనవి చేస్తున్నాను. జై హింద్. గాజువాక శివారు జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొండను బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. అప్పలరాజు సంధ్యానగర్ లో ఉంటున్నాము. సుమారుగా ఇక్కడ దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దీనికి ఏంటంటే అందరూ చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ ఏరియాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లెటూరు వాతావరణం నుంచి ఎక్కడెక్కడ లేక చాలా మంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాతావరణం అంతా చాలా బాగుండేది. దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఇవన్నీ చేశాము. తర్వాత మనకి రోడ్లు వేయించడము, మన పల్లశ్శేని గారి ఆధ్వర్యంలో కొంత మనకి రోడ్లు కూడా ఇవన్నీ అయ్యాయి చేశారు. అతను అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ లేఅవుట్ చూడడానికి కూడా వచ్చేవారు. అంత ఈ మధ్యన ఏమైందంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది. మైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఫస్ట్ టైం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేటప్పుడు అది 30వ తారీఖున ఇప్పుడు అయింది, జనవరి 30 కదా, జనవరి 30న బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు చాలామంది ఏంటంటే భయభ్రాంతులై ప్రజలందరూ మన ఊర్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఆడాడుగా భూకంపం వచ్చిందేమో అనుకున్నారు. మేము వచ్చి మామూలుగా వీళ్ళతో వచ్చి చెప్పాం అనమాట. ఎలాగనేసి మీరు మామూలుగా గ్రావెల్ తీసుకున్నంత వరకు అంటే మీకు పర్మిషన్లు ఉన్నాయని లేవని కూడా మేము అడగలేదు. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడ డీసెంట్గా ఒక పెద్ద మనిషి ఇస్తారుగా పోతారు. అందరూ అబౌవ్ 60 years వాళ్ళు అందరూ చాలామంది వయసులు ఇదైపోయి చాలా ప్రాబ్లమ్స్లో తిరుగుతున్నారు. దానికి ఏంటంటే ఇలా మట్టి అయి వస్తుంది, మీరు వాటరింగ్ అయి చేసుకోండి అని చెప్పాము. చెప్పేసి మళ్ళీ బ్లాస్టింగ్లు గట్టా ఏమి చేయొద్దని చెప్పాము. చెప్తే ఎన్నో తారీఖు అది 30 కాదు తారీఖుని మరి ఏంటంటే 27వ తారీఖుని బోరు వెళ్ళ కొడతారు కదా, దాంతో రిగ్గింగ్ చేసి దగ్గర 40-50 అడుగులు డీప్గా వెళ్ళిపోయి దాంట్లోనూ బాంబు బ్లాస్టింగ్లు పెట్టి తెల్లవారుజామున 3:20, 3:30 మధ్యలోనూ బ్లాస్టింగ్ చేశారు. చేసేసరికి మొత్తం ఏంటంటే ఇల్లులు అవి చాలా డ్యామేజ్లు అయిపోయినాయి. ప్లస్ ఆ గుళ్ళు కూడా ఉన్నాయి మీదనే, ఆ గుళ్ళు కూడా చాలా డ్యామేజ్లు అయ్యేవి. దాని గురించి అనేసి మేము చాలామంది ఇప్పుడు చెప్పాము, నాయకులకు కూడా చెప్పాము. నిన్న కూడా మన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి లెటర్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన స్పందించారు. ఎంఆర్ఓకి వచ్చి అంటే మేము చెప్తామండి, మీరు ఎంఆర్ఓని కలండి చెప్పారు. ఈరోజు స్పందన కార్యక్రమంలోనూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎలాగనంటే అయితే మనిషి ప్రాబ్లం కదా, దాని గురించి నేను మనుషులకు పంపిస్తున్నాను. వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు రేపు నుంచి మేము వస్తాము, అందరూ ముందుకు ఉంటాము అని చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే మీ సహకారాలు ఉంటే దానికి అందరూ కూడా ఇక్కడ ఏంటంటే జనాలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు నానా బాధలు పడుకొని ఆ ఎమ్మెల్యే గారిని పట్టుకొని చాలా దినం ఆయన కూడా బాగా స్పందించి మనకు రోడ్లు వేయించడము. ఇది కేఆర్ఎంపై కాలనీకి కూడా ఇదే రోడ్డు అనమాట. ఈ రోడ్లు కూడా మా సొంత జాగాలు ఇచ్చి రోడ్లు వేయించామండి. అప్పుడు లాస్ట్ టైం ఏంటి ఇక్కడ రోడ్లు కానీ ఎవరికి చాలా ఇన్కన్వీనియన్స్గా ఉండేది అనమాట. ఇప్పుడు గంగవరం వెళ్ళాలన్నా రోడ్ లేదు,
ఈ అన్నిటికి దారిలో మనం లేఅవుట్ చేసినప్పుడు దారిలో కల్పించి అక్కడ బ్రిడ్జి కట్టింది మనమే. దాని గురించనే అందరిని వెళ్ళడానికి కానీ ఎవరికి అబ్జెక్షన్లు గట్టా ఏమీ చేయలేదు ఇప్పటి వరకును. ఎందుకంటే అందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేసి. ఇప్పుడు స్కూల్ పిల్లలు వీళ్ళకి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ సిమెంట్ రోడ్ లాగా లేదు, మొత్తం అంతా కూడా మట్టి రోడ్డు కింద తయారైంది. కానీ ఎవరి ధూళి లేచిపోయి చాలా ఇబ్బందికరంగా టర్నింగ్లే ఎక్కువ ఉన్నాయి. దాని గురించి అందరూ భయభ్రాంతులు పడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మన గవర్నమెంట్ కానీ అందరూ కూడా దీన్ని స్పందించి, పత్రికా విలేకరులు అవనియండి, వీడియో మిత్రులు అవనియండి, అందరూ కూడా దీన్ని స్పందించి ఇది జెన్యునా కాదనేసి ఉన్నది ఉన్నట్టుగా రాస్తే చాలు మాకు. దాని గురించని మేము అందరూ బాధపడుతున్నాం. మన మిత్రులు సోదరులు అందరూ కూడా దయించి ఇక్కడ ఉన్నది ఇది తీసి ఉన్నది రాస్తే చాలు. మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, యాక్చువల్గా గ్రావెలు పొక్కులెంతో తీసుకున్నంత వరకు పర్వాలేదు, దానికి పర్మిషన్లు కూడా ఇచ్చాము. ఏదైతే గ్రానైట్ గట్టా ఇలా కొడుతున్నారంటే దానికి అబ్జెక్షన్, ఎందుకంటే విలేజ్కి ఇన్ని డిస్టెన్స్ మీటర్లో ఉండాలని చెప్పారు. అది కానీ లేనప్పుడు మేము కూడా పంపిస్తాము, ఎంఆర్ఓ వాళ్ళని చూస్తారండి అనేసి అని చెప్పారు. దానివల్ల అందరూ మన వాళ్ళు ఇక్కడ టెంట్లు వేసుకొని రాత్రిప్పుడు, ఎందుకంటే వీళ్ళ బాంబులు కూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఏ ఇంట్లో పెట్టారో తెలీదు. కొన్ని ఇల్లు, మా ఇల్లు కూడా అదే సుప్పనాగరాజు గారు ఇందాక చూపించారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా దిగారు. అందులో కూడా ఏమైనా బాంబులు గట్ట ఉన్నాయని అనేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏదో చేసి చూపించారు. మరి అందులో ఉన్నాయో లేవో తెలీదు. మాకు కూడా కొన్ని బాక్సులే తీసాము, ఆ బాక్స్ కూడా ఉందో మీకు చూపిస్తాము. ఆ బాక్స్లో కూడా వీళ్ళకి పేలిస్తే అవన్నీ మనం తీశారు. ఇంకా ఎక్కడ ఏ బాంబులు ఉన్నాయేవో భయంగా ఉంది జనాలు. మేమేంటంటే ఊరికి వెళ్ళిపోవడం బెటర్ లాగా ఉందండి అనేసి. దాని గురించి అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. దానికి దయించి మీరు, ఎందుకంటే ఇందులో మాకు రాజకీయాలు కానీ ఇవి కానీ లేదు, మాదంతా సోషల్ వర్క్ కింద అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మీరు కొద్దిగా చేసి వేయగలిగితే ఉన్న ఫ్యాక్ట్ చేయండి. యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలపై మౌనమెందుకు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొచ్చాడ యుగంధర్. ఈరోజు నర్సంపేట స్థానిక నగరంలో అఖిల భారత సమాఖ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి గాలి వదిలేయడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలైనా జరిగే మార్చి 12వ తేదీ లోపైన పూర్తి స్థాయిలో ఎన్నికలు ఇచ్చిన హామీ ఎన్డీఏ కూడా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలయాపన చేస్తూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు మీరు ఆదుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని వెంటనే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, పూర్తి స్థాయిలో నిరుద్యోగులను ఆదుకుంటాము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినంత వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగస్తులు కల్పించారు, ఎంత వేల కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు తక్షణమే అసెంబ్లీలో మీరు చర్చించాలి. తరుణంలో అఖిల భారత యువజన సమాఖ్య ప్రధాన డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉపసంఘం ఏర్పాటు చేయాలి 5,000 మంత్రులతో. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమందికి మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో అప్పుడు మీరే చెప్పారు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అది తక్షణమే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేంద్రాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎన్ని జాబ్ కేంద్రాలు మీరు రిలీజ్ చేశారు? అధికారం చెప్పి 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ కేంద్రాలు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటే మాయ మాటలు చెప్పడానికి మంత్రి లోకేష్ గారు మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు అయినటువంటి మరి విలా రామ్మోహన్ గారికి మినిమం వేజ్ బోర్డు మెంబర్గా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డారో వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం అది ఆనతి. ఎవరైతే అందుకే ఈరోజు అందులో భాగంగానే పార్టీ కోసం ఆహర్నిశలో కష్టపడినటువంటి వారికి మరి పదవులు ఇస్తున్నాం. అయితే కొంతమందికి మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ రెండో విడత వచ్చినప్పుడు అందరికీ కూడా మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అన్నకి టీఎన్టీసీ రంగంలో ఉన్నారు కనుక ఆయన మినిమం వేజ్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే చాలా అసంఘటిత కార్మికులు ఇంకనూ వాళ్ళు ఈ పిఎఫ్ కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి రాయితీలు లేకపోవడం చాలా ఇబ్బందిగా, కొంచెం కష్టంగానే ఉంది. కనుక దాని మీద ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మనకి చెప్పాలంటే కెమెరామెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అలాగే జొమాటోకి సంబంధించినంత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా అలాగా 70 సెక్టర్స్ ఉన్నాయి. ఇది కేరళ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారట. దాని మాదిరిగానే మనం ఈరోజు ఇక్కడ కార్మిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మరి అనుభవం ఉన్నటువంటి మరి విల్లా గారికి దాంట్లో స్థానం కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మనుషులకి వన్యప్రాణులకి మధ్య సంఘర్షణ నివారణకు హనుమాన్ అటు వన్యప్రాణులు ఇటు ప్రజల ప్రాణాలు ఆస్తుల సంరక్షణ హనుమాన్ ఫౌండేషన్ ప్రధాన కర్తవ్యం. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల రక్షణ, జీవనోపాధి కల్పనకు చర్యలు కట్టుదిట్టంగా వన్యప్రాణి సంరక్షణ చర్యలు విజయవంతంగా కుంకి ఆపరేషన్స్ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. అటవీ శాఖ సలహాదారు శ్రీ అంకారావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిలపల్లి శ్రీనివాస్ గారికి, 6th బెటాలియన్ కమాండెంట్ శ్రీ నగేష్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కవరేజ్ ఇస్తున్న మీడియా మిత్రులకి, అలాగే దీనికోసం ప్రత్యేకించి విచ్చేసిన ఈ అటవీ శాఖకి సంబంధించిన ఎన్జిఓస్కి, పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య బిఆర్ నాయుడు వీడియోపై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు. ఈ రోజు రోజా మీడియాతో మాట్లాడుతూ బిఆర్ నాయుడుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే హాట్ టాపిక్ బిఆర్ నాయుడు గారు, ఆయన వీడియోలు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఆయన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఎంత నీచం అండి!
అసలు అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అలాంటిది సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి వస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కడైనా ఆయన ప్రవర్తించాడా? ఆయన భాషలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని, ఆయన చేసే పనుల్లో గాని ఎక్కడైనా ఒక హుందాతనం గాని, ఒక గౌరవం గాని ఉందా అని అడుగుతున్నాను. ఆయన ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్ని ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన TV5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవటం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్ లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం, భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవ